మీరు ప్రతిరోజూ మందులు లేదా ఇన్సులిన్ మీద ఆధారపడకుండా సహజంగా రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటున్నారా? అయితే మీ డైట్లో చిన్న మార్పులు చేస్తేనే పెద్ద ఫలితాలు సాధ్యమవుతాయి. ఈరోజు మీకోసం సులభమైన కానీ ప్రభావవంతమైన డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, 1 టీ స్పూన్ మెంతుల గింజలు రాత్రంతా నానపెట్టినవి. ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. బ్రేక్ఫాస్ట్ ఓట్స్ లేదా రాగిజావా, ఉడికించిన గుడ్డు లేదా పల్లీలు, చక్కెర లేని గ్రీన్ టీ, లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. యాపిల్ ముందు మిడ్ మార్నింగ్ స్నాక్, ఒక యాపిల్ లేదా గువా, 5-6 బాదాం. లంచ్ బ్రౌన్ రైస్ లేదా జొన్న రొట్టె, పప్పు లేదా దాల్, ఆకుకూరల కూర, స్పినచ్, గోంగూర, కూరగాయల సలాడ్. ఎక్కువ ఫైబరున్న ఆహారం తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. సాయంత్రం ఈవినింగ్ స్నాక్, గ్రీన్ టీ, వేరుశెనగలు లేదా సండల్లు. డిన్నర్ తక్కువ పరిమాణంలో ఆహారం, రోటీ ప్లస్ కూరగాయల కూర, సూప్, వెజిటబుల్. రాత్రి ఎక్కువ తినకూడదు. తప్పక దూరంగా ఉండాల్సినవి: చక్కెర, స్వీట్స్, వైట్ రైస్, అధికంగా ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్. జీవనశైలి చిట్కాలు: రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, మంచి నిద్ర 7-8 గంటలు, స్ట్రెస్ తగ్గించుకోవాలి, యోగా, మెడిటేషన్. ముఖ్యమైన గమనిక: ఇది పూర్తిగా మందులకు ప్రత్యామ్నాయం కాదు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. ప్రత్యేకంగా టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు ఇన్సులిన్ ఆపకూడదు. గుర్తుంచుకోండి, చక్కెర నియంత్రణకు మ్యాజిక్ లేదు. సరైన ఆహారం, క్రమమైన జీవనశైలి, నియంత్రణే నిజమైన పరిష్కారం. ఈ డైట్ ప్లాన్ను పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి.